కవిత విషయంలో తీసుకోవాలా. అందుకని ఐ డోంట్ థింక్ ఈ విల్ ఎవర్ రెస్పాండ్ ఆల్సో. ఇప్పుడే కాదు, అసలు భవిష్యత్తులో రెస్పాండ్ కాకపోవచ్చు. కేసీఆర్ మౌనంగా ఉండడమే కాదు, మీరు చెప్తున్నట్టుగా పార్టీ నేతలను కూడా సైలెంట్గా ఉండమన్నారు అనేది సమాచారం సార్. ఇప్పుడు కేటీఆర్ లైట్గా టచ్ చేసి వదిలేశారు, హరీష్ రావు అయితే అసలు స్పందించడం లేదు. ఎందుకు సార్ పార్టీ నేతలందరూ సైలెంట్గా ఉండాల్సిన అవసరం ఏంటి ఈ సమయంలో? అంటే ఇప్పుడు ఆ ఎపిసోడ్ ఎండ్ కాలేదు. ఎండ్ కానప్పుడు బయట వాళ్ళు ఎందుకు వచ్చి మాట్లాడాలి? రేపు ఏమవుతుంది అనుకోకుండా కేసీఆర్ కవిత మీద సర్దుబాటు వచ్చింది అనుకుందాం. అప్పుడు ఈ అన్నయ్యన్నీ రికార్డులో ఉండిపోతాయి, మెమరీలో ఉండిపోతాయి, ప్రజల మెమరీలో ఉండిపోతాయి, పార్టీ నాయకుల మెమరీలో ఉండిపోతాయి. ఇప్పుడు కవితను అండర్మైన్ చేసిన వాళ్ళు అవుతారు. అందువల్ల ఈ ఎపిసోడ్ లాజికల్ కంక్లూజన్కు రాలేదు. లాజికల్ కంక్లూజన్కు రాకముందు మాట్లాడరు. మీరు ఇప్పుడు జగన్ షర్మిల అనుభవం కూడా చూడండి. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా రోజులు మాట్లాడలే, ఆ తర్వాత కూడా గౌరవంగా మాట్లాడారు. షర్మిలమ్మ అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడేది మనం చూసాం కదా. షర్మిలమ్మ అనుకుంటూ మాట్లాడాను. రాజశేఖర రెడ్డి బిడ్డగా మేము గౌరవం ఇస్తాం అంటే ఇక ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వస్తే కొంత ఘాటుగా మాట్లాడాడు. అప్పటికీ కూడా చాలా తక్కువే మాట్లాడేది, మీరు గమనిస్తే అప్పటికి కూడా చాలా తక్కువే. అందువల్ల కొన్ని సందర్భాల్లో పార్టీ ఏ నాయకుడైనా పార్టీ నాయకులు అందరినీ మాట్లాడించి దీన్ని ఇంకా ఇది లాజికల్ ఎండ్కు రాకముందు పార్టీ నాయకులు మాట్లాడారు. ఒకటి. రెండవది, అల్టిమేట్గా ఆమె కవిత కూతురు, కవిత కేసీఆర్ కూతురు, మర్చిపోకూడదు మనం. సో కవితను ఘాటుగా బీఆర్ఎస్ నాయకుడు విమర్శించడం మొదలు పెడితే ఇండైరెక్ట్గా కూడా అది కేసీఆర్ ఫ్యామిలీ పైన, కేసీఆర్ పైన కూడా అటాక్ అన్నట్లే కదా. సో ఒక రకంగా కేసీఆర్ ఫ్యామిలీ స్టేచర్ తగ్గుతుంది కదా. అంటే కార్యకర్త దృష్టిలో, ప్రజల దృష్టిలో ఇప్పటిదాకా చాలా సాక్రెడ్గా రెవరెన్స్తో కేసీఆర్ కుటుంబాన్ని పార్టీ కార్యకర్తలు చూశారు. ఇప్పుడు ఒక్కసారిగా ఆ రెవరెన్స్ పోతుంది కదా. సో దాన్ని ఎవరైనా పార్టీ నాయకులు కోరుకుంటారా? సో అందువల్ల కేసీఆర్ వేరే వాళ్ళైతే ఇప్పటికి ఉత్కారేసేవాళ్ళు, కవిత కదా, కేసీఆర్ కూతురు కదా. ఇది రెండవది. మూడవది, కవిత పైన బీఆర్ఎస్ నాయకులు అటాక్ చేస్తే ఇప్పటికే కవిత ఏమంటోంది, ఆడబిడ్డ పైన పేడ్ ఆర్టిస్టులతో దాడి చేయిస్తారా అని అన్నారు. ఇది ఇంకా ఎక్కువ పెరుగుతుంది. అంటే కేసీఆర్ తన బిడ్డను ఇతరులతో తిట్టిపిస్తున్నాడు అన్న మెసేజ్ పోదా? అది ఇంకా లాస్ కదా పార్టీకి. ఇప్పుడు ఈ మాత్రం దానికే కవిత ఆడబిడ్డ సెంటిమెంట్ వాడాలి కదా, ఆడబిడ్డ పైన పేడ్ ఆర్టిస్టులతో విమర్శింపజేస్తారా అని. అందువల్ల ఇప్పుడు ఏం మాట్లాడినా అది పార్టీకి డ్యామేజ్గా ఉంటుంది కనుక బీఆర్ఎస్ నేతలకు కూడా బహుశా కేసీఆర్ మాట్లాడొద్దని అని ఉండాలి. బీఆర్ఎస్లో ఆధిపత్య పోరు ఉంది కేటీఆర్కి, హరీష్ రావుకి అని చెప్పి గత కొంతకాలంగా ప్రచారం జరిగింది సార్. ఇప్పుడు హరీష్ రావుకి నిజంగా చెప్పాలంటే మంచి అవకాశం, కానీ హరీష్ రావు కూడా ఎందుకు స్పందించడం లేదు? ఈ అవకాశాన్ని ఎందుకు వాడుకోవాలని అనుకోవడం లేదు? ఒకటి, హరీష్ రావు స్వభావం కాదు అది. మీరు హరీష్ రావు కేటీఆర్ మధ్య పోటీ ఉంది అన్నది వాస్తవం, అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే కేసీఆర్ ఖాళీ చేస్తే ఎప్పుడైనా చైర్ ఒకటే ఉంటుంది, రెండు ఉండవు. సో అందులో అనివార్యంగా గ్యాప్ ఉండాల్సిందే, వ్యక్తిగతంగా విభేదాలు ఉండాల్సిన అవసరం లేదు. ఇక ఆ కుర్చీ కొరకు కావాలనుకుంటే గ్యాప్ ఉండాల్సిందే, ఆ కుర్చీ కాదనుకుంటే గ్యాప్ అవసరం లేదు. ఆ కుర్చీ కావాలనుకునే కవిత అయినా, హరీష్ రావు అయినా కేటీఆర్తో గ్యాప్ తప్పదు, అనివార్యం. అది పర్సనల్ రిలేషన్లతో సంబంధమే లేదు. అందువల్ల హరీష్ రావును అనేక సందర్భాల్లో పక్కకు పెట్టిన ఉదాహరణలు ఉన్నాయి. హరీష్ రావు చాలా బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇనాగరేషన్ రోజు హరీష్ రావు ఇంట్లో ఉన్నాడు, నాకు గుర్తున్నంత వరకు, ఆ టీవీలో చూసుకుంటూ. సో హరీష్ రావు వరంగల్ సభ విషయంలో కూడా ఆయన 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 పక్క పెట్టారన్న భావన వచ్చింది. ఇవన్నీ కూడా ట్రబుల్ షూటర్గా పేరు, చాలా క్లిష్టమైన బాధ్యతలన్నీ ఆయనకే ఇస్తారు. అది ఆయన ఏ బాధ్యత ఇచ్చినా దాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించి వస్తాడన్న పేరున్న నాయకుడు. కానీ హరీష్ రావు పట్ల అనేక సందర్భాల్లో కేసీఆర్ వ్యవహరించిన తీరు పార్టీలో అందరికీ తెలుసు. హరీష్ రావు సన్నిహితులైతే భరించలేకపోతుంటారు కూడా. కానీ హరీష్ రావు ఎప్పుడు నోరు జారలే, మీరు గమనించండి. హరీష్ రావు నోరు జారలేదు, ఇండికేషన్ కూడా ఇవ్వలే. కేసీఆర్ పట్ల తన అవిధేయత ఎప్పుడూ ఆయన చూపెట్టలే. కేటీఆర్తో తనకు పోటీ ఉన్నది కూడా ఆయన ఎక్కడా బహిరంగపరచలేదు ఇంతవరకు, మీరు గమనించండి. మీరు నిన్నగా మొన్న కూడా కేటీఆర్కు మా నాయకుడు కేటీఆర్కు ఆయన బాధ్యతలు కూర్చుని పెడితే నేను పనిచేస్తాను అన్నాడు తప్ప కేటీఆర్ ఎవరు అని ఎక్కడా మాట్లాడలే.
అందువల్ల హరీష్ రావు బై నేచర్ ఆఫ్ హిజ్ పర్సనాలిటీ ఆయన నుంచి మనం ఆశించలేము. అంటే ఈ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇందులో తనకు అనుకూలంగా మలుచుకునే స్వభావం హరీష్ రావు కాదు. హరీష్ రావు పార్టీని కేసీఆర్ను డిస్టర్బ్ చేయాలని కోరుకునే మనస్తత్వం కాదు. తనకు నాయకత్వం కావాలని కోరుకోవచ్చు, తప్పేమి లేదు కదా, మనుషులం కదా ఎవరమైనా. మనుషులు ఎవరికైనా ఆ ఆశలు, ఆకాంక్షలు, ఆస్పిరేషన్స్ ఉంటాయి. అందులో ఆ పార్టీలో మొదటి నుంచి ఉన్నాడు. ఈవెన్ కేటీఆర్ రాకముందటి నుంచి ఉన్నాడు హరీష్ రావు. పార్టీలోనూ ప్రజల్లోనూ మంచి పేరున్నవాడు, అక్రాస్ పాలిటిక్స్ అభిమానం పొందిన నాయకుడు కనుక ఆయనకు కూడా పొలిటికల్ ఆస్పిరేషన్ ఉండడం నేరం కాదు కదా. ముఖ్యమంత్రి పదవి అవకాశం వస్తే మా పార్టీ నుంచి కావాలి అని ఆశించడం ఏమున్నది. ఎవరికైనా ముఖ్యమంత్రి పదవి చాలా నాకు ఇచ్చినా కూడా చాలా ఆనందపడతాను నేను. మీకు ఇచ్చినా మీరు ఆనందపడతారు కాదంటామా, అవకాశం లేదు అంతే తప్ప. సో అందువల్ల అందులో రాజకీయాల్లో అంతటి స్థాయిలో పనిచేసిన వ్యక్తికి ఆ ముఖ్యమంత్రి సీటు పక్కనే కూర్చొని 10 ఏళ్ళు పనిచేసిన వ్యక్తికి అయ్యా ఆ సీట్లో ఖాళీ అయినప్పుడు కూర్చుందామని ఉండదా? ఇప్పుడు నాకు ఉండదా, మీకు ఉండదా? ఏదైనా అవకాశం వస్తే CEO సీట్లో ఒకసారి కూర్చొని రావాలి అని నాకుండదా? ఎడిటర్ సీట్లో కొన్ని నేను ఇప్పుడు కాదు, 1984లో ఇండియన్ ఎక్స్ప్రెస్లో పనిచేసేవాడిని. ఇంటర్న్గా చేరాను జర్నలిజం చదువుతూ. మాకు ఎడిటర్ ఉండే GS భార్గవ. ఆయన కుర్చీ పేరు నాకు ఎప్పుడు ఉండేది, అబ్బా ఆ కుర్చీలో నేను కూర్చోవాలి అని. ఏం చేశాను, ఒకరోజు 6:30కే అంటే ఊడ్చే వాళ్ళు కూడా రాకముందు వచ్చి తలుపు తీసుంటే ఆ రూమ్ తీసి ఆ కుర్చీలో 5 నిమిషాలు కూర్చొని తలుపు బేడ వేసి మళ్ళీ ఎవరైనా చూస్తారని ఆనందపడి ఆడ ముందు పెన్ స్టాండ్ ఉంటే ఆ పెన్ ఇట్లా ముట్టుకొని నేనే ఎడిటర్గా ఉన్నానని భావించి కొంతసేపు ఉన్నాను. అప్పుడు సెల్ఫీలు లేవు. అది అయిపోయాక బయటకు వచ్చాను. సరిగ్గా ఇది 84లో జరిగింది. 30 ఏళ్ళ తర్వాత నేను న్యూస్ పేపర్ ఎడిటర్ అయ్యాను. సో అందువల్ల ఇప్పుడు ఒక చిన్న జర్నలిస్ట్, యంగ్ జర్నలిస్ట్కి ఎడిటర్ కావాలని ఆకాంక్ష ఉంటుంది. యంగ్ టీవీ ఎంప్లాయీకి CEO కావాలని ఆశ ఉంటుంది. మరి ఆర్థిక మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇంకేముంటుంది, ముఖ్యమంత్రి కావాలని ఉండదా? అదే నేరం కాదు కదా. సో అదే నేరం కాదు, తప్పు కాదు. అందువల్ల హరీష్ రావుకు ఆ పొలిటికల్ ఆస్పిరేషన్ ఉండొచ్చు, లేదని అంటలేడు. కానీ ఇదొక కేసీఆర్ ఇబ్బందుల్లో ఉన్నాడు, ఇప్పుడే సంగతి ఏందో తెలుసుకోవాలి, ఈ టైప్ హరీష్ రావు కాదు నాకు తెలిసినంత వరకు. ఇక వ్యూహాత్మకంగా చూసిన, ఇది నేను వ్యక్తిగతంగా చెప్పింది, వ్యూహాత్మకంగా చూసినా అది హరీష్ రావు గౌరవాన్ని ఇవ్వదు. హరీష్ రావు ఎప్పుడు కూడా రేపు ఏ స్టెప్ తీసుకున్నా ఈ స్టెప్ హరీష్ రావు ఎప్పుడో తీసుకోవాల్సి ఉండే, ఇంత లేట్ అయ్యాడు అని ప్రజలు అనుకునేలా తీసుకుంటాను నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే బాగా వ్యూహాలు తెలిసిన నాయకుడు కనుక. సో అందువల్ల ఎప్పుడు కూడా హరీష్ రావు తొందరపడ్డాడు ఏంటి, ఇంత ఓవరాక్షన్ చేసిన హరీష్ రావు అని ఎవ్వడూ అనుకునేలా హరీష్ రావు చర్యలు తీసుకోడు. ఇప్పుడో చేయాల్సిందే, ఇప్పుడా ఇంతసేపు ఓపిక పట్టాడా, నాలాంటోడైతే ఎప్పుడో చేస్తాడు అని జనం అనుకునేలా చేస్తాడు. సో అందువల్ల ఇలాంటి సందర్భంలో కవిత కేటీఆర్ల మధ్య పోటీ ఉండగా తాను మధ్యలో దూరి దాన్ని గందరగోళం చేసి ఆయన గందరగోళం పడి పార్టీని ఆగమాగం చేసి ప్రజల్లో ఆయన చిన్నచూపు కావడం అనే వ్యూహాత్మక తప్పిదం హరీష్ రావు చేస్తాడని అనుకోను. అందుకే ఆయన డిగ్నిఫైడ్గా దూరంగా ఉన్నాడు. లెట్ ఇట్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయి ప్రజెంట్ బెయిల్ మీద ఉన్నారు. ఇది బీజేపీ కక్షపూరిత చర్య అని చెప్పి కవిత చాలా